చిత్రపురి కాదు అక్రమాల చెదపట్టిన చెత్తపురి. సినిమాల్లో క్రైమ్ కంటెంట్ ను మించి ఉంది ఇక్కడ అవినీతి రొచ్చు. సినీ కార్మికుల ఇళ్ల కోసమని స్థలమిస్తే దాన్ని పెద్దల ముసుగులో కొందరు అక్రమంగా కాజేశారు. ఇండస్ట్రీతో ఏ మాత్రం సంబంధం లేని బంధుగణానికి దోచిపెట్టారు. ఆ పాపాల పుట్ట ఇప్పుడు బద్దలైంది. విచారణ కొలుక్కొచ్చి నోటీసులతో చిత్తడైపోతోంది సోకాల్డ్ సినీ పెద్దలకు. చిత్రపురి సినీ వర్కర్స్ కోఆపరేటివ్ కాలనీ, హైటెక్ సిటీ, మడికొండ, షేక్పేట లాంటి హాట్ ఏరియాస్ కి చేరువలో డజన్ల కొద్ది టవర్లలో కట్టుకున్న వేలాది ఫ్లాట్లు ఇప్పుడు అక్రమాలకు అడ్డాలుగా తేలాయి. ప్రభుత్వం ఇచ్చిన 67 ఎకరాల స్థలంలో 1994లో ఏర్పడింది చిత్రపురి హౌసింగ్ సొసైటీ. 2005 వరకు సజావుగానే సాగింది. ఆ తర్వాతే అక్రమాల పుట్టగా మారింది. పరిశ్రమలో 5 ఏళ్ల కనీస అనుభవం ఉన్న వాళ్లకి ఫ్లాట్లు ఇవ్వాలనేది కాలనీ లక్ష్యం. కేటగిరీల వారీగా ఎల్ఐజీ, ఎంఐజీ, హెచ్ఐజీ రో హౌసెస్ కింద కేటాయింపులు జరిగాయి. కానీ కేటగిరీ పెరిగే కొద్దీ అక్రమాలకు తెరలేచింది. ఇండస్ట్రీకి సంబంధం లేని వాళ్లు జొరబడ్డారు. కొన్ని ఫ్లాట్లను నిబంధనలకు విరుద్ధంగా కట్టబెట్టారని కమిటీ సభ్యులపై ఆరోపణలొచ్చాయి. ఫ్లాట్ల కేటాయింపులోనే కాదు, కట్టడంలో కూడా కట్టల కరెన్సీ చేతులు మారింది. మొత్తంగా రియల్ ఎస్టేట్ దందాకు కేరాఫ్ గా మారి రాజకీయ రంగు పులుముకొని రచ్చకెక్కింది చిత్రపురి కాలనీ. ఇల్లు అమ్ముకున్నారని, అసలు లబ్ధిదారులకు ఇల్లు దక్కలేదని ఆరోపించుకుంటూ ఇండస్ట్రీ 2 వర్గాలుగా చీలిపోయింది. పోటాపోటీగా నిరాహార దీక్షలు జరిగాయి. 2005 నుంచి 2020 వరకు జరిగిన అవకతవకలపై గోల్కొండ కోఆపరేటివ్ సొసైటీస్ డిప్యూటీ రిజిస్ట్రార్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటైంది. ఇప్పటికీ విచారణ పూర్తి చేసి అక్రమాలకు 15 మందిని బాధ్యులను చేస్తూ నవంబర్ 27న ప్రభుత్వానికి నివేదికనిచ్చింది. కమిటీలో ఉంటూ నిధులు కాజేసిన పలువురు సినీ పెద్దల పాత్రపై రిపోర్టులో కీలక అంశాలు ఉన్నాయి. కాంట్రాక్టులకు ఎక్కువ అడ్వాన్స్ ఇచ్చారు కాబట్టి వారందరికీ కూడా వారి దగ్గర నుంచి రికవరీ చేయాలని చెప్పేసి అంతిమంగా ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ తీర్పులో క్లారిటీ ఇవ్వడం జరిగింది. కాంట్రాక్ట్కి అడ్వాన్స్లు ఇచ్చారు అని మేము గతంలో కూడా చెప్పాము. కాంట్రాక్ట్కి అడ్వాన్స్లు ఇచ్చారు అని, కానీ కొందరు ఇచ్చిన దానికి మేము అందరం కూడా బలయ్యాము. మేము 15 మంది సభ్యులము కూడా, దాంట్లో కొందరికి అసలు ఏమీ తెలియదు. కానీ కొందరు ఎవరో ఒకరిద్దరు చేసిన దానికి అందరం కూడా 15 మంది కోఆపరేటివ్ రూల్స్ ప్రకారం అందరినీ బాధ్యులు చేశారు. సరే, దానికి అందరూ బాధ్యత వహించాల్సిందే. తమ్మారెడ్డి భరద్వాజ్, పరుచూరి వెంకటేశ్వరరావు, వినోద్ బాల, కాదంబరి కిరణ్, బత్తుల రఘు, దేవినేని బ్రహ్మానంద, వల్లభనేని అనిల్ ఇలా అందరూ దోషులుగా నిలబడ్డారు. దోచుకున్న 43 కోట్లే కాదు, అదనంగా 18% జరిమానా కట్టాలని నోటీసులు వెళ్లాయి. కానీ ఇదేమంతా పెద్ద కుంభకోణం కాదనేది నిందితుల వాదన. దీంట్లో మెంబర్షిప్ చేర్పించడంలోనే కొంతమంది డబ్బులు తినేసి మెంబర్స్ని చేర్పించారు. అది యూనియన్ స్టేజ్లోనే డబ్బులు తినేశారు. అది బయట వాళ్ళు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ బయట వాళ్ళు డబ్బులు కట్టారు కొంతమంది. ఇక్కడికి వచ్చినవి జరిగింది. ఇప్పుడు ఈ నా లెక్క ప్రకారం నేను సెక్రటరీగా ఉన్నప్పుడు అసలు బయట వాళ్ళని తీసేసాను, చాలా మందిని తీసాను చెప్పాను. గతంలో కమిటీలపై ఆరోపణలొచ్చినా కోర్టులకే పరిమితమయ్యాయి. ఏ ఒక్కరిని బాధ్యులుగా తేల్చలేదు. అక్రమ రిజిస్ట్రేషన్ల పేరుతో చివాట్లు పెట్టడం తప్ప కఠిన చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు యాక్షన్ స్టార్ట్ అయింది. మరి చిత్రపురి కాలనీలో చెత్త తొలగిపోతుందా? భారీ ఎత్తున డబ్బు చేతులు మారినట్టు తేలడంతో ఈడీ కూడా ఎంట్రీ ఇస్తుందా అనేది చూడాలి.